అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. కూటమి సర్కార్ సూపర్ 6 పై దృష్టి పెట్టింది. వచ్చే నెలల నుంచి రకరకాల పథకాలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా తల్లికి వందనం స్కీమ్ గురించి కీలక అప్డేట్ను ఇచ్చింది. తల్లికి వందనం పథకానికి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించారు అధికారులు. జూన్ నుంచి తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ స్కీమ్లను అమలు చేయనుంది. ఈ పథకాలు పొందాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ను అనుసంధానం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్పిసిఐ లింకేజ్ కూడా తప్పనిసరని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సేవలను చాలా వరకు ఆన్లైన్గా చేసింది. అవి పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ లింక్ ఉండాలి. కాగా తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందించనుంది. అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇవ్వనుంది.